హాయ్ అండి. ఈరోజైతే మనసుకి చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకో చెప్తాను. నాకు షాప్ దగ్గర ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ ఉండేవాళ్ళు కదా! నేర్చుకునేవాళ్ళు. అక్క, అక్క అని చాలా సందడిగా గడిచిపోయేదనమాట. తినైతే అసల షాపుకి దగ్గరలో ఉండేది. అప్పటినుంచి కూడా మనం షాప్ పెట్టి 5, 6 సంవత్సరాలు అయితుంది కదా! అప్పుడు స్టార్టింగ్‌లో పరిచయమైంది. అప్పటినుంచి కూడా అక్క, అక్క ఎంతో ప్రేమగా వస్తూ ఉండేది. ఒకవేళ నా దగ్గర నేర్చుకునే పిల్లలు రాలేదు, ఆ రోజు లేట్ అయింది, అన్న ఇంకా రాలేదురా అంటే వెంటనే వచ్చి అన్నొచ్చేదాకా నేను కూర్చుంటాను అక్క అని కూర్చుండేది. అలా టైం పాస్ అయిపోయేది. అస్సలు తెలిసేది కాదండి. నాకంటూ తోడబుట్టినోళ్ళు ఎవ్వరు లేరు కదా! అక్క గాని, చెల్లి గాని. అలాంటి ఫీలింగే వచ్చేది కాదు షాప్ పెట్టినప్పటి నుంచి. వీళ్ళతోనే నాకు టైం పాస్. నాకు నేర్చుకునే వాళ్ళే చెల్లెల్లాగా అనుకునేదాన్ని. అలా టైం పాస్ అయిపోయేది. ఎంతో సందడిగా అసలు ఆ రోజు ఎలా గడుస్తుందో తెలిసేది కాదు. ఇంక ఇంటి దగ్గరకి షిఫ్ట్ అయ్యాక కూడా ఇంకా అమూల్య ఉండేది కదా! అప్పుడు కూడా ఏమీ లోన్లీగా అనిపియలే. ఇప్పుడు తను కూడా వాళ్ళ నానమ్మకి బాగోక మానేసింది. ఇంక అప్పటినుంచి చూడండి ఏదో తెలియని ఫీలింగ్ లోన్లీగా అనిపిస్తుంది ఒంటరిగా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదాకా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఏదోలాగా అనిపిస్తుందనమాట మనసుకి నాకు. ఫోన్ చేసి మాట్లాడదామన్నా నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు కదా అనే ఫీలింగ్ వస్తుందనమాట. ఇంక ఈరోజైతే తినొచ్చేసరికి చాలా ఆనందం అనిపించింది. మేము లేమా అక్క, మాకు చేయొచ్చు కదా అక్క అనుకుంటూ. ఈరోజు తిను రావడం నాకు మనసుకి భలే అనిపించింది.